పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. ఆయన 2 చోట్ల జరగనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. తొలుత నిర్మల్లో జరగనున్న సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారం చేయనున్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్లో గల క్రషర్ గ్రౌండ్లో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల వరకు రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి చేరుకుంటారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాకు రావడం ఇది 3వసారి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 అక్టోబర్ 20న భైంసాకు వచ్చారు. ఢిల్లీ నుంచి నాందేడ్కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిర్మల్కు రానున్నారు. రాహుల్ గాంధీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు శ్రమిస్తున్నాయి. దాదాపు 65,000 మంది జన సమీకరణ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. నిర్మల్ సభకు జిల్లాలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాలతో పాటు పక్క జిల్లా ఆదిలాబాద్లోని బోధ్ నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేస్తున్నట్లు ఇన్ఛార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలోని 3 నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరగనున్న సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. గద్వాల జిల్లా ఎర్రవల్లిలో జరగనున్న జనజాతర సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే సభలకు ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ వర్గాలు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.